అభిమానులు అయితే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉన్నటువంటి 90s 80s నుంచి వచ్చినటువంటి ఏకైక వ్యసనం ఏంటంటే కేవలం సినిమా. ఈ స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ఇవన్నీ ఈ జనరేషన్ చూస్తుంది, కానీ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళకి అందరికీ కూడా సినిమానే వ్యసనం. పొద్దున్న లెగిస్తే సినిమా, సాయంత్రం అయితే సినిమా. కాబట్టి కంపారిజన్ లెవెల్స్లో వస్తే విజయ్ గారి కన్నా పవన్ కళ్యాణ్ గారికే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, అందులో నో డౌట్. ఈవెన్ విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. అవునా? ఎస్, ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. మన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మాట్లాడే మాట ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పేసి అని చెప్తారు ఆయన. పోనీలే, మీరు ఇదన్నా మీ నోటి నుంచి చెప్పారు, నేను చెప్తే ఎక్కడ కాదంటారు. వాస్తవం చెప్పాలి కదా. ఇప్పుడు విజయ్ గారికి ఉన్నటువంటి నేపథ్యం వేరు, ఆయన పార్టీ పెట్టినటువంటి నేపథ్యం వేరు, ముఖ్యంగా టైమింగ్ వేరు. అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టినటువంటి టైమింగ్ వేరు, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి టైమింగ్ వేరు. ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే ఒక మహాపాదయాత్ర చేసి అద్భుతమైన పరిపాలన చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇందాక జనసేన సోదరులు కూడా చెప్తున్నారు, ఎంతో కొంత మంచి చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత అని చెప్పేసి అని చెప్తున్నారు. ఆయన సీఎం అయ్యేటువంటి ఒక క్రమంలో చిరంజీవి గారికి పార్టీ పెట్టడం, 2009లో రాజశేఖర రెడ్డి గారు బలంగా ఉన్నారు, చాలా మంచి పనులు చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కేసీఆర్ గారిని కూడా కలుపుకొని మహాకూటమి పెట్టారు. హామీలు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో చిరంజీవి గారు రావటం, ఆయన మళ్ళీ సాంప్రదాయమైనటువంటి రాజకీయాలు చేయకుండా, అంటే డబ్బులు ఇవ్వటం, ఓట్లు కొనటం, లేకపోతే కులాలను ప్రోత్సహించడం, మత రాజకీయాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా ఆయన బీసీ ఎజెండాను భుజాన వేసుకుని 100 మంది బీసీలకు సీట్లు ఇవ్వటం, అయినప్పటికీ ఇంత ప్రకంపనలో కూడా 18 సీట్లు గెలవటం, ఓటింగ్లో 1000 ఓట్ల తేడాతో 54 ఎమ్మెల్యే టికెట్లు కోల్పోవటం, ఇదంతా ఒక చరిత్ర. అయితే అనతి కాలంలో ఏమైందంటే ఆయన పార్టీని నిలబెట్టుకోలేకపోవడం, ఆయన పార్టీని వదిలి మళ్ళీ సినిమాల్లోకి ప్రవేశించడం, ఇది ఒక చారిత్రాత్మకమైన తప్పిదంగా చూడాలి. ఆ రోజు ఆయన అలా చేయకుండా వెయిట్ చేసి ఉన్నట్లయితే ఆఫ్టర్ డెమైజ్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా చిరంజీవి గారు సీఎం అయ్యేటువంటి ఒక వ్యాక్యూమ్ ఉంది, కానీ అప్పటి వరకు ఆయన వెయిట్ చూడలేదు. ఇకపోతే 2014 ఎలక్షన్ బిఫోర్ పార్టీ పెట్టి ఎలక్షన్ లో పోటీ చేయకపోవడం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైన తప్పు. అంటే ఎలక్షన్స్ కి జస్ట్ ఒక 3-4 మంత్స్ ముందే కదా పార్టీ పెట్టింది. అభ్యర్థులు దొరకరా, లేకపోతే డిపాజిట్లు కట్టుకునే డబ్బులు లేవా వాళ్ళకి? వేస్తే పడుండేది. 2019లో వేశారు, అన్ని చోట్ల పోటీ చేశారు. ఎంత మాత్రం మనం అధికారంలోకి వచ్చాం, అదే పని అప్పుడు చేసినట్టే బాగుండేదేమో కదా. కాకపోతే ఆయన రాజకీయ జీవితమే తెలుగుదేశంతో పాటు ప్రయత్నం చేయటం, ఆ ఎర్ర ఏదైతే ఉందో ఆయనకి అది ఆయన మచ్చగా, ఆయన ఎప్పుడు ఇంకొకరి మీద ఆధారపడే వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ఒక పరిస్థితి ఈరోజు ప్రతిపక్షాలు అద్భుతంగా చిత్రీకరించి, పవన్ కళ్యాణ్ అంటే దత్తపుత్రుడు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ అంటే ఇంకొకరి మీద ఆధారపడిపోతున్నాడు అని చెప్పేసి ఉన్నారు, ఆయన ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి అని చెప్పేసి అని ఇవాళ రకరకాల కథనాలు మాట్లాడుతున్నారంటే ఆయన ఆ టైమింగ్ వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ ని క్యాష్ చేయలేకపోవటమే. ఎప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందులో ఏదో ఒక కులానికి కాదు, కాపులు అన్ని పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కాపులు ఉన్నారు, కాపు ఓట్లు నాకు అవసరం లేదు అనేటువంటి రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడే లేదు. ప్రతి ఒక్క పార్టీకి కాపుల ఓట్లు కావాల్సిందే. అది పవన్ కళ్యాణ్ పార్టీకి అయినా కావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అయినా కావాల్సిందే, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి అయినా కాపులే బలం. వీళ్ళందరూ కలిసి ఒక పార్టీలోకి, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపులంతా కలిపి పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కాపులు రారా? వాళ్ళకి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఉండదా? కులం మన నుంచి విడదీసేటువంటి వ్యవహారం కాదు. ఎవరి కులానికి సంబంధించి వాళ్ళ కులం మీద. తమిళనాడు పరిస్థితి లేదు కదా సార్ ఈ తరహా కులం రాజకీయం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్టైన్ చేయడు కదా కుల రాజకీయాలని. పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్ చేయడు. మన కులం వాళ్ళంతా మనకు వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్పాడు. కానీ నన్ను సీఎం చేయడానికి కాపులంతా కూడా తాపత్రయపడండి, మీరు మిగతా పార్టీలో నా పార్టీకి రండి అని ఏ రోజు కాపుల్ని దేబిరిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదనే నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు అలాగా మీరు రండి, మిగతా పార్టీలో ఉన్న కాపులందరూ రండి మీకు సీట్లు ఇస్తామంటే ఏ పార్టీలో కూడా కాపులు ఉండేటువంటి పరిస్థితి కాదు. అందరూ కూడా చలో అని పొలోమని పవన్ కళ్యాణ్ అంటే వెళ్తారు. కాకపోతే ఏంటంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానాలు, అవహేళనలు ఇవన్నీ కూడా
దృష్టిలో పెట్టుకుని ఆయన అధికారం ఏమి శాశ్వతం కాదు, ఈ 5 ఏళ్ళు వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చూసాం సార్, 151 సీట్లు అంటే అప్పటికి మామూలు విషయం కాదు కదా. ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీగా వెళ్ళి 151 సీట్లు ఎవరికి వచ్చినటువంటి పరిస్థితి కాదు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ అధికారం కోల్పోయారు. సరే, అది ఈవీఎంలు అవుతాయా లేకపోతే కూటమి వల్ల అవుతుందా అనేది పక్కన పెడితే అధికారం అనేది శాశ్వతం కాదు. కేవలం ఒక కులం ద్వారా అధికారం సంపాదించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అది ఎవరికీ లేదు, ఏ పార్టీకి కూడా. కేవలం కాపులు మాత్రమే ఓటేస్తే ఎవరు కూడా జగన్ అవడు, ఇటు పవన్ అవడు. కాబట్టి ఈ కులం అనే దాన్ని పక్కన పెట్టి వీళ్ళందరూ ముందుకెళ్ళి, కాకపోతే ఎవరైనా కానీ మా నాయకుడు మా కులవాడు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటారు. అది సహజంగా వచ్చేటువంటి స్వార్థం. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా సీఎం అవ్వాలి అని అనుకుంటే బాగుంటుంది అనేది మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. కాకపోతే ఆయన ప్రీ జడ్జిడ్గా ఉన్నాడు. ఇంకొక 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమిలో నేను పని చేయడానికి సిద్ధపడ్డాను అని చెప్పేసి అని ఒక యాక్షన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది డెలివరీ చేశాడు. కాబట్టి ఇంకో 15 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పేసి అని ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి కాపులు ప్రస్తుతంగా ముఖ్యమంత్రి పొజిషన్ అడగటం కూడా అపహాస్యం పాలవుతామేమో అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. తీసుకుందాం సార్. కార్మించి రమేష్ గారు. ఇప్పుడు సురేష్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గుడు అని అనడం జరిగింది. మరి ఇక ఆ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా నేను కూడా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇందాక నేను ఖండించడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అప్పుడు ఆగమన్నారు, నేను ఆగాను. సురేష్ గారు నెక్స్ట్ మాట్లాడుతున్నారు మీరే. ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఏ విధంగా తిట్టించారో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. నారా లోకేష్ ని క్షమించను అని చెప్పిన చంద్రబాబు మంచోళ్ళు, కానీ ఏ విధంగానూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వీళ్ళకి దుర్మార్గుడిగా కనిపిస్తారు. అంతేకాకుండా ఇంకా ఈయన చెప్తున్నారు, సీదిర అప్పలరాజు గారు అంట పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం ప్రయత్నం చేశారని చెప్పి చెప్పడం జరిగిందంట. మీకు ఆ వీడియో పెట్టాను బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూపించడానికి కరెక్ట్ గా ఇది కనపడదో క్లియర్ గా మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు పొత్తు కోసం మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పి ఎవరో వీడియో తీస్తున్నారని చెప్పి కిందకు వచ్చేస్తూ ఆయన క్లియర్ గా చెప్పారు. వీళ్ళందరూ అడిగారు మనం ఆయనతో పొత్తు పెట్టుకుందాం అంటే ఆయన ఒప్పుకోలేదు అన్నారు. ఓకే, అంతేగాని ఆయన పెట్టుకుంటాను పవన్ కళ్యాణ్ గారితో అంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదని కాదు. అయితే క్లియర్ గా చెప్పాడు. మీకు ఆ వీడియో కూడా చూస్తాను, మళ్ళీ చూస్తాను. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది అది కూడా తిప్పుతున్నారు. ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏం చెప్పారో మీరు క్లియర్ గా చూడండి. నంద్యాల బై ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నాతోటి చెప్పడం జరిగింది అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుందాం అని అన్నారని చెప్పలేదు. కానీ ఎంతసేపు కూడా మాట్లాడితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకుందాం అన్నారు అని చెప్పి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నేను 2 వీడియోలు కూడా మీకు క్లియర్ గా పంపించడం జరిగింది, మీరు చూడండి. ఇంకో విషయం, ఇందాక సజ్జా అజయ్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యం అన్నారు, అందుకని కలిసి ఉన్నారని చెప్పి